పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు సంచలనమైన తీర్పును వెల్లడించింది. 2015లో 6 ఏళ్ల చిన్నారి వేపాడ దివ్యను హత్య చేసినటువంటి గుణశేఖర్కు ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చినటువంటి తీర్పు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి చారిత్రాత్మకమైన తీర్పుగా ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో జిల్లా జడ్జి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అసలు ఏం జరిగిందంటే, దేవరాపల్లికి చెందినటువంటి వేపాడ ధనలక్ష్మి మురుగన్ దంపతులకు 6 ఏళ్ల పసికందు దివ్య స్థానికంగా ఉన్నటువంటి ఉషోదయ స్కూల్లో చదువుతోంది. అయితే వీళ్ళు దేవరాపల్లిలోనే ఒక హోటల్ కూడా రన్ చేస్తున్నారు. సరే, హోటల్లో పనిచేసేందుకు సాయంగా ఉంటుందని చెప్పి ధనలక్ష్మి తన తమ్ముడైన గుణశేఖర్ను, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి గుణశేఖర్ను పిలిపించింది. అయితే కొన్ని రోజుల పాటు హోటల్ నిర్వహణ బాగానే కొనసాగిన తర్వాత కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ గుణశేఖర్ 6 ఏళ్ల పసికందు దివ్యను అత్యంత పాశవికంగా కిరాతకంగా చంపేశాడు. ఈ విషయం 2015 డిసెంబర్ 24వ తేదీన తన తల్లి కూతురు కనిపించలేదంటూ దేవరాపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. అప్పుడు ఏసీపీ వెంకట్రావు గారు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాత ఎవరైతే ఈ తల్లి తన కూతురు కనిపించలేదు అని కంప్లైంట్ ఇచ్చారో ఆ తల్లి యొక్క తమ్ముడు గుణశేఖరే ఈ పాపను అత్యంత పాశవికంగా బీర్ బాటిల్ సీసా పగలగొట్టినటువంటి బీర్ బాటిల్ సీసా గాజు పెంకుతో ఈ చిన్నారి గొంతు కోసి చంపేశాడని విషయం తేలింది. ఈ కేసు అప్పట్లో చాలా సంచలనమైంది. ఇప్పుడు 2025 ఏప్రిల్ 1వ తేదీన 9వ జిల్లా అదనపు సెషన్స్ జడ్జ్ రత్నకుమార్ గారు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఒక సంచలనం అని చెప్పొచ్చు, చారిత్రాత్మకమైనదిగా కూడా చెప్పొచ్చు. ఎవరైతే గుణశేఖర్ కు ఉరి శిక్ష విధిస్తూ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పును న్యాయవాదులు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చోడవరం కోర్టు హిస్టరీలోనే ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పుగా కూడా అభివర్ణిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడ చెప్పొచ్చు, గుణశేఖర్ 2015 డిసెంబర్ 23వ తేదీన ఈ పాప లోకల్ గా చదువుతున్నటువంటి ఉషోదయ స్కూల్ కు వెళ్లి దివ్యని తీసుకెళ్లి 20 రూపాయలు ఆ పాప చేతిలో పెట్టి, చిన్న ఇక్కడ గారెలు కొనుక్కో, మనం ఇంటికి వెళ్ళిపోదామని ఆ పాపను నమ్మించాడు. అది విలేజ్ కాబట్టి లోకల్ గా తినుబండారాలు అంటే పిండి వంటకాలు అవి అమ్ముతూ ఉండడం జరుగుతోంది. ఇవి చిన్నపిల్లలకు బాగా అలవాటుగా కూడా ఉంటుంది కాబట్టి ఒక 20 రూపాయలు ఇచ్చి అక్కడ గారెలు కొనుక్కోమని చెప్పి ఆ పాపను నమ్మించి లోకల్ గా ఉన్నటువంటి రైవాడ జలాశయం దగ్గర పిల్లల మెట్టకొండ వద్దకు తీసుకెళ్లి అక్కడ బీర్ బాటిల్ సీసా ఏదైతే ఉంటుందో దాన్ని పగలగొట్టి ఆ సీసా ముక్కతో ఆ చిన్నారి గొంతును కోసేశాడు, చంపేశాడు. అక్కడి నుంచి అతను పారిపోయాడు. ఆ తర్వాత ఈ విషయం తెలియలేనటువంటి ఆ కన్న తల్లి వెలువెల్లాడిపోయింది. కూతురు స్కూల్ కి వెళ్ళింది, కనిపించకుండా పోయిందంటూ డిసెంబర్ 24వ తేదీన దేవరాపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు మిస్సింగ్ కేసు కింద ఫైల్ చేశారు. తర్వాత దర్యాప్తు చేసిన తర్వాత ఈ గుణశేఖరే ఈ పాపని హత్య చేశాడు అని తేలింది. ఇప్పుడు ఈ కోర్టులో ఈ కేసు నడుస్తూ ఉండగా ఈ రోజు సంచలనమైనటువంటి తీర్పును ఇచ్చారు జడ్జి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ముద్దాయికి ఉరి శిక్ష విధించినటువంటి కేసు డీల్ చేయడం కూడా చోడవరం కోర్టు హిస్టరీలోనే ఇది చారిత్రాత్మకమైంది. ఫస్ట్ టైం ఇలా ఒక ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చినటువంటి తీర్పుగా అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. దేవరాపల్లి గ్రామానికి చెందిన వేపాడ మురుగన్ మరియు ధనలక్ష్మి అను వారికి 6 సంవత్సరాల కుమార్తె దివ్య అను పాప ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుతుంది. ఈ దివ్య అనే పాపను అదే గ్రామానికి చెందినటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా కక్ష తీర్చుకునే ఉద్దేశంతో అతి కిరాతకంగా బీరు బాటిల్తో ఆ పాప యొక్క పీకను కోసి దేవరాపల్లి బిల్లలమెట్ట వద్దకు తీసుకుని వెళ్లి అతి కిరాతకంగా ఆ పాపను హత్య చేసినందుకు గాను ఆ హత్యను అడిషనల్ పీపీ గారైన శ్రీ ఉగ్గిన వెంకట్రావు గారు తన వాగ్దాటితో విచారణలో హత్యను నిరూపించగా ఈ చోడవరం కోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సదరు గుణశేఖర్కు కోర్టు వారు ఉరిశిక్షను విధించారు. ఇది ఎంతో హర్షించదగినటువంటి విషయం. మరి సమాజానికి కోర్టులపై నమ్మకం కలగడానికి ఈ తీర్పు ఎంతో దోహదం చేస్తుందని మేము భావిస్తున్నాం. ఏదేమైనా
చాలా బాధాకరమైన విషయం. ఈ కేసు అప్పట్లో చాలా సంచలనంగా మారింది. 6 ఏళ్ల పసికందును యూనిఫామ్ లో ఉంటుండగానే స్కూల్ నుంచి ఆ పాప బ్యాగ్ కూడా తనతో పాటు తీసుకెళ్లి, అయ్యో మా మామయ్య తీసుకెళ్తున్నాడు, నేను పరాయి వ్యక్తితో వెళ్ళట్లేదు, మామయ్యతోనే వెళ్తున్నాను, సో సేఫ్ గా ఇంటికి వెళ్తున్నాను అనుకుంది. అందులోనూ 20 రూపాయలు ఇచ్చి అక్కడ తినుబండారాలు గారెలు కొనుక్కోమన్నాడు, ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు నా పైన నా మామయ్య అనుకుంది. కానీ ఇలా కాసేపట్లోనే అదే కర్కశమైనటువంటి హృదయం, మృగంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చేతిలో తన ప్రాణాలు పోతాయని ఆ పసికందు కూడా ఊహించలేకపోయింది, ఆ తల్లి కూడా ఊహించలేకపోయింది. ఏదో ఒక పని కల్పించి అతన్ని ఒక స్టేబుల్ చేద్దాము, ఒక ఉపాధి కల్పిద్దాం, తను కూడా చక్కగా మాతో కలిసి ఉంటాడు అనుకుంది. కానీ ఇలా కసాయిగా తన తమ్ముడు మారి తనకే కడుపు కోత మిగులుస్తాడు అని ఆ కన్న తల్లి కూడా ఊహించలేకపోయింది. ఎంతో గుండెలు అవిసేలా రోధించింది ఆ తల్లి ధనలక్ష్మి. అలాగే అతను తండ్రి ఎవరైతే ఉన్నారో మురుగన్ కూడా. ఎందుకంటే ఒక్కగానొక కూతురు, 6 ఏళ్ల పసికందు, ఎంతో బాగా చదివించాలనుకున్నారు. అలాంటిది స్కూల్ నుంచి అటు నుంచి అటే తీసుకెళ్లి నరక లోకంలోనికి తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్లి ఆ పాపను అత్యంత పాశవికంగా చంపేసి పొట్టను పెట్టుకున్నాడు ఆ మృగాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు 9వ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి ఎవరైతే రత్నకుమార్ గారు ఉన్నారో ఇచ్చినటువంటి తీర్పు చాలా చాలా ప్రశంసనీయమైనది. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ అభినందించదగ్గ విషయం అంటున్నారు. న్యాయస్థానాల పట్ల మరొకసారి ఒక మంచి గౌరవం ఇంకా ఏర్పడింది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఒక భరోసా బాధితుల్లో కల్పించడానికి కూడా ఈ కేసులో వచ్చినటువంటి సంచలనమైన తీర్పు కూడా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఏదేమైనా ఇక్కడ ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు తీర్చలేరు, పోడ్చలేరు. కానీ ఇక్కడ ఆ పాప హత్య కేసులో ఆ ముద్దాయికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా కాస్త ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. ఈరోజు గ్రామస్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చోడవరం కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు విషయంలో ప్రతి ఒక్కరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తిని ఇంకా వాడికి లైఫ్ లేకుండా చేయడం అనేది కరెక్ట్ అయిన శిక్ష. కాబట్టి ఉరి శిక్ష విధిస్తూ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పును కూడా ప్రతి ఒక్కరూ 2 చేతులు జోడించి హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా ఉంది. ఈరోజు సోషల్ మీడియాలో ఈ తీర్పుకు సంబంధించినటువంటి వార్త కూడా సంచలనంగా వైరల్ అవుతుందని కూడా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి, ఐ డ్రీమ్, వైజాగ్.